రెండవ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. ఓకే, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. రైట్, వింటున్నారా? ఈ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. తెస్సలోనిక సంఘమును బట్టి పౌలు అతిశయపడుతున్నాడంట. ఎందుకు? వాళ్ళకి కార్లు, బస్సులు, డబ్బులు, ఇల్లులు ఎక్కువైనాయినా? ఎందుకు మరి? ఆ సంఘము వారు హింసించబడుతున్నారంట. అయినా హింసలన్నిటిలో వాళ్ళు సహించుచున్నారంట, శ్రమ పడుతున్నారంట. శ్రమలలో ఓర్పును విశ్వాసమును కనపరుస్తున్నారంట. దానిని బట్టి సేవకుడైన పౌలు ఆ సంఘాన్ని బట్టి అతిశయిస్తున్నాడంట. మరి ఇప్పుడు నేను మన సంఘాన్ని బట్టి అతిశయించాలంటే మీరేం చేయాలి? శ్రమలు, హింసలు వస్తాయి. వచ్చినప్పుడు సహించాలి, ఓర్చుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. అవునా? అలాంటి సంఘాన్ని బట్టి దేవుడు, దేవుని సేవకుడు సంతోషించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు, దేవుని సేవకుడు సంఘాన్ని బట్టి సంతోషించాలి, అతిశయించాలి అంటే సంఘం శ్రమలలో, హింసలలో ఓర్చుకునేవారిగా, భరించేవారిగా ఉండాలి. ఓర్చుకోవాలి, సహించాలి అంటే శ్రమలను, హింసలను ఫస్ట్ ఇష్టపడాలి. అంతేనా? ఇప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా ఎందుకు భరిస్తారు? ఇంకంతే, వాళ్ళంటే ఇష్టం కాబట్టి. అవునా? అట్లనే హింసలను, శ్రమలను కూడా మనము ఇష్టపడాలంట. ఇష్టమేనా మీకు? క్రైస్తవులందరూ బాధలు పోవాలి, కష్టాలు పోవాలి, శ్రమలు పోవాలని ప్రార్థన చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇంకెక్కువైంది. ఎంత ఎక్కువ తీసేయి అని ప్రార్థన చేస్తున్నారో అంత ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో అందుకే తీసేయి అని కాదు, వాటిని జయించే శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయాలి. వాటిని ఓర్చుకునే సహనాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి. శ్రమలను ఓర్చుకునే సహనం, హింసలలో ఓర్పు కలిగి ఉండే విధానం నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేయాలి. వాటిని ఇష్టపడాలి. ఎందుకంటే శ్రమల ద్వారానే, హింసల ద్వారానే దేవుని దగ్గర మనకు మెప్పు కలుగుద్ది, బహుమానం కలుగుద్ది. అంతే కదా? ఈ తెస్సలోనిక సంఘాన్ని బట్టి అపోస్తులైన పౌలు చాలా అతిశయిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ హింసలలో, శ్రమలలో ఓర్చుకుంటున్నారు, విశ్వాసముగా ఉంటున్నారు. చూసారా? చాలా మందికి జనరల్ గా హింసలు, శ్రమలు కలిగినప్పుడు విశ్వాసములో తొట్టిల్లుతారు, విశ్వాసములో బలహీనులవుతారు. కానీ ఈ సంఘం శ్రమలలో ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటున్నారు, హింసలలో ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటున్నారు.
అవును, ఒక వ్యక్తికి విశ్వాసం శ్రమలలో హింసలలో ఎక్కువ అవ్వాలి, అధికం అవ్వాలి. కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. దీనికి శ్రమ పడేది ఎందుకు, హింస పడేది ఎందుకంటే దేవుని రాజ్యము కొరకు. దొంగతనం చేసినందుకు కాదు, వ్యభిచారం చేసినందుకు కాదు, పాపం చేసినందుకు కాదు. ఈ సంఘం దేవుని రాజ్యము కొరకు శ్రమ పడుతుంది. హల్లెలూయా. ఈ శ్రమలు మంచి, దేవుని రాజ్యం కొరకు పడే శ్రమలు, దేవుని రాజ్యం కొరకు పడే హింసలు, అవి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. కొట్టుకొని తిట్టుకొని శ్రమ పడితే అది వేస్ట్. అలిగి అన్నం తినకుండా ఉంటే అది వేస్ట్. ప్రతి క్రైస్తవుడు ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అంటే క్రైస్తవుడు అంటే దేవుడు పడిన శ్రమలలో మనం కూడా పాలు పంపులు పొందాలి. పౌలు అంటాడుగా, ప్రభువు పొందిన శ్రమలో పొదువై ఉన్న వాటిని నేను నా శరీరమందు అనుభవించుచున్నాను. హల్లెలూయా. ఎస్, క్రైస్తవులకి ఈ లోకంలో శ్రమలే, క్రైస్తవులకి ఈ లోకంలో ఇబ్బందులే, క్రైస్తవులకి ఈ శ్రమలో కష్టాలే ఈ లోకంలో. అయినా దేవుడు మన పక్షముగా ఉంటాడు, మనకు జయాన్ని ఇస్తాడు. వీటన్నిటిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. దేవుని రాజ్యం కొరకు నిందించబడాలి, హింసించబడాలి, అపహాస్యము చేయబడాలి, నవ్వుల పాలవ్వాలి. అయినా సిగ్గుపడకూడదు. వాటిని బట్టి అతిశయించే వారిగా ఉండాలి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరుట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. మీరు శ్రమ పడుతున్నారా? మీరు హింసింపబడుతున్నారా? మీరు బాధపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్, మీరు దేవుని రాజ్యానికి వారసులు అని ఈ సూచనను బట్టి మీకు అర్థమవుతుంది. శ్రమ పడేవారి, ఇబ్బంది పడే వారికి అదే ఒక సూచన. ఏమని? నేను దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నాను, హింసింపబడుతున్నాను గనక నేను దేవుని రాజ్యానికి వారసుని, వారసురాలిని. చూడండి, ఏదైనా ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే ఊరకనే అయిద్దా? ఎన్ని బాధలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. అందుకే చెప్తారు, అయ్యా దీన్ని సంపాదించుకోవటం కోసం, దీన్ని స్వతంత్రించుకోవటం కోసం నేను చాలా శ్రమ పడ్డాను, అవునా, చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మీరు గృహం కట్టుకున్నారు కదా, ఎన్ని బాధలు పడితే కట్టుకున్నారు? త్వరగానే అయిందా? ఇప్పుడు దాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఇప్పుడు మీరు కట్టుకున్న గృహాన్ని అతి త్వరలో మీరు మీ స్వాస్థ్యముగా స్వతంత్రించుకోబోతున్నారు. అట్లనే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా మనము చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఈ లోకంలో మనం అనుభవించాలి. ఉరకనే రాదు, దేవుని రాజ్యం ఉరకనే రాదు. దాని కొరకు చాలా ఊర్చుకోవాలి, చాలా భరించాలి, అవసరమైన త్యాగాన్ని చేయాలి. ఎందుకంటే అది విలువైనది. ఈ లోకములో ఉన్న అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది దేవుని రాజ్యం. దానికోసం దేన్నైనా విడిచిపెట్టాలి, ఎవరినైనా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ దేవుని రాజ్యముతో సమానమైనది, సమానమైన వారికి ఎవరు లేరు. అది మనకు తెలియాలి. ఆ విషయం కనుక ఒక వ్యక్తికి అర్థమైతే
దేవుని రాజ్యం కొరకు ఎన్ని శ్రమలైనా పడతారు. చివరికి వారి ప్రాణాన్ని కూడా దేవుని రాజ్యం కొరకు హ్యాపీగా ఇచ్చేస్తారు. రీసెంట్ గా ఐగుప్తు దేశములో ఒక 23 మందినో 26 మందినో సేవకులను చంపేశారు. మా వినాలి, రీసెంట్ గా ఐగుప్తు దేశంలో కొద్దిమంది పాస్టర్స్ ని చంపేశారు. ఎలా చంపారంటే పీక కోసి చంపారు. అయితే అందులో ఒక 23 సంవత్సరాల పాస్టర్ గారు, 26 సంవత్సరాల పాస్టర్ గారు ఉన్నారు. వారిద్దరూ అన్నదమ్ములు, ఒకే తల్లికి పుట్టినవారు. ఆ పాస్టర్స్ చంపే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిని పీక కోసేటప్పుడు దగ్గరగా జూమ్లో వీడియో తీసి చంపారంట. ఆ తీసిన వీడియోని వాళ్ళ అమ్మకు పంపించారంట. ఈ ఇద్దరు పాస్టర్స్ తల్లి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మకు పంపించారంట. ఇదిగో నీ కొడుకులు ఎలా చచ్చిపోయారో చూడు అని, ఆమెను బాధ పెట్టాలని, ఆమెని దేవుళ్ళలో నుంచి తొలగించాలని, విశ్వాసములో నుంచి తొలగించాలని ఆ వీడియోని జాగ్రత్తగా వాళ్ళ అమ్మ సెల్లుకు పెట్టారంట. ఆ తల్లి గారు ఆ వీడియో చూసిందంట. తన కొడుకులు ఎంత భయంకరంగా చనిపోయారో దేవుని కోసం, ఎవరి కోసం? దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం ఎలా చనిపోయారో ఆ తల్లి గారు చూసి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో దాని గురించి మాట్లాడిందంట. ఆమె స్పందన చెప్పిందంట. పేపర్కి వచ్చింది. ఆమె ఏం మాట్లాడింది ఆ వీడియో చూసని పేపర్కి ఇచ్చారు. ఆమె ఏం మాట్లాడింది తెలుసా? 3 స్టేట్మెంట్స్ ఇచ్చింది ఆమె. 3 విషయాలను చెప్పింది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, నా ఇద్దరు కొడుకులు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు చనిపోయారు. దేవుని కృప ఏంటంటే వాళ్ళు ఎలా చనిపోయారో నా కనులారా చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అన్నదంట. నా కొడుకులు చనిపోయేటప్పుడు లాస్ట్ స్థితిలో వాళ్ళు ఎలా చనిపోయారో చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అందుకే దేవునికి స్తోత్రం అన్నదంట. రెండోది ఏంటి తెలుసా? నా కొడుకులు ఏం మాట్లాడుతూ చనిపోయారో కూడా వినే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చూసే భాగ్యమే కాదు, నా కొడుకులు ఏం మాట్లాడుతూ చనిపోయారో క్లియర్ గా ఆడియో వినే భాగ్యాన్ని ఇచ్చారు, అందుకే దేవునికి స్తోత్రం. నా కొడుకులు అందులో దేవునికి స్తోత్రం అనుకుంటా చనిపోయారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని ఆమె 2వ స్టేట్మెంట్ చెప్పిందంట. 3వ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నా కొడుకులను చంపేవారి కన్నులు నేను చూశాను. నా కొడుకులను చంపుతున్న వారి మతోన్మాదుల కన్నులు నేను ఆ వీడియోలో చూశాను. వారు గనక మా వీధికి వస్తే, వారు గనక మా ఊరికి వస్తే వారిని మా ఇంటికి పిలిచి నేను వారికి చాలా శ్రేష్టమైన భోజనం పెడతానంటాను. మూడోదేంటి? నా కొడుకును చంపిన వారిని కన్నులు నేను చూశాను, వారిని గుర్తుపడతాను నేను. వారు కనుక మా వీధికి మా ఊరికి వస్తే వారికి అతి శ్రేష్టమైన భోజనం వండి పెడతాను నేను అని చెప్పిందంట. ఎంత అద్భుతమైన విశ్వాసం ఆ తల్లి గారిది. ఆ మాటలు వారు వినుంటే మనకే ఫీజులు ఎగిరిపోయింది, వారికి ఎగిరిపోవా? వాళ్ళు బాధ పెట్టాలని ఆ వీడియో తల్లి గారికి పెడితే ఆమె ఆ వీడియో చూసి బాధపడలేదు, సంతోషించింది. ఎందుకు? నా కొడుకులేమి తాగుబోతులే చచ్చిపోలే,
నా కొడుకులేమి రౌడీ షీటర్లే చచ్చిపోలే, నా కొడుకులేమి జైల్లో పడి చచ్చిపోలే, నా కొడుకులు దేవుని కోసం చనిపోయారు, దేవుని రాజ్యం కోసం చనిపోయారు. అది నాకెంతో సంతోషం. ఇది ఒక నిజమైన విశ్వాసికి ఉండే విశ్వాసం, నిరీక్షణ. ఉందా మీకు ఈ నిరీక్షణ? ఉందా? ఈ విశ్వాసం ఉందా? మన జీవితంలో, మన కుటుంబంలో ఇలాంటివి జరిగితే మనం దేవుణ్ణి స్తుతించగలమా? నేను కృప దగ్గరికి వెళ్ళాను. కరుణాకరయ్య గారి పెద్ద కుమార్తె. ఆమెకి 5వ నెలలో అబార్షన్ అయింది. ఆమె దేవుణ్ణి బట్టి చాలా సంతోషంగా ఉంది, ఏమీ బాధ పడట్లేదు. ఆమెలో ఉన్న నిరీక్షణ గొప్పది, ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది. జనరల్గా ఏదైనా కీడు జరిగితే మన మనసు ఎలా ఉంటుంది? బాధపడతాం, దేవుని మీద అలుగుతాం, దేవుని మీద కోపం వచ్చింది, దేవుణ్ణి విడిచిపెడతాం. కానీ వారు దేవుని మీద కోపపడట్లేదు, దేవుణ్ణి బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. కాబట్టి దేవుని రాజ్యం కొరకు మనం ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా వాటిని బట్టి మనం సంతోషించాలి తప్ప, ఓర్చుకోవాలి తప్ప, భరించాలి తప్ప, చిరాకు పడకూడదు, కోపపడకూడదు, అలక్కూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, స్తోత్రం. ఇంకో మాట చూడండి, 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇంకో అద్భుతమైన మాట ఏంటి తెలుసా? మిమ్మల్ని ఎవరైతే, ఇప్పుడు మనల్ని ఎవరైతే శ్రమ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని హింస పెడుతున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, దేవుడు వారిని ఏమీ ఊరకనే వదిలిపెట్టడంట. ఎంత అద్భుతమైన విషయం ఏమా! నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్నెవరైతే హింస పెడుతున్నారో వారి సంగతి కూడా దేవుడు చూస్తాడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు కదా. హింస పడుతున్న వారికి ప్రతిఫలం ఉంటుంది, హింస పెడుతున్న వారికి ప్రతిఫలం ఉంటుంది. ప్రతిదండన. వాళ్ళు మనల్ని దండించారు కదా, ఈ భూమి మీద శిక్షించారు కదా, వారికి దేవుడు ఒక రోజున ప్రతిదండన నియమిస్తాడు. శ్రమ పొందుతున్న మనకి విశ్రాంతి, నెమ్మది ఉంటుంది. అప్పుడు ఇప్పుడు శ్రమ, అప్పుడు విశ్రాంతి ఉంటుంది. అప్పుడు శ్రమ పెట్టిన వారికి ప్రతిదండన, శ్రమ ఉంటుంది. ఈ భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారు. శ్రమ పెట్టేవారు ఒక బ్యాచ్, శ్రమ అనుభవించేవారు ఇంకొక బ్యాచ్. అంతే. ప్రతి ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు, ప్రతి సంఘంలో వాళ్ళిద్దరే ఉంటారు, ప్రతి ఊర్లో వాళ్ళే ఉంటారు. సమాజం అంతట్లో ఈ 2 రకాలే. ఇంట్లో ఒక 2 ఉన్నారంటే అందులో ఒకరు శ్రమ పెట్టేవారై ఉంటారు, శ్రమ పడేవారై ఉంటారు. అంతే. సంఘంలో ఒక 20 మంది ఉన్నారంటే అందులో కొద్ది మంది శ్రమ పెట్టేవారు ఉంటారు, కొద్ది మంది శ్రమ అనుభవించేవారై ఉంటారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? శ్రమ పెట్టే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది, శ్రమను అనుభవించే వారి సంఖ్య
తక్కువ ఉంటుంది. అవును, ఆదాముకి 2 కుమారులు పుట్టారు. ఆదాముకి అవ్వకి 2 కుమారులు పుట్టారు. మొదట ఆయన కయ్యను, రెండవ ఆయన ఏబేలు. మొదటోడే చెడిపోయాడు. పుట్టిన మొట్టమొదటి వ్యక్తే చెడిపోయాడు. చెడిపోయిన వారే బాధ పెడతారు, హింస పెడతారు. పాడైపోయిన వారే ఇబ్బంది పెడతారు. కయ్యూను చెడిపోయాడు కనుక తమ్ముణ్ణి బాధ పెట్టాడు, తమ్ముణ్ణి చంపేశాడు. అయితే బాధ భరించి చనిపోయిన తమ్మునికి దేవుడు ఆయన్ని చూశాడు. బాధ పెట్టి చంపిన కయ్యూన్ని దేవుడు చూశాడు. ఏబేలుకి ప్రతిఫలం ఇచ్చాడు, కయ్యూనికి కూడా ప్రతిఫలం ఇచ్చాడు. అబ్బా, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హింస పెడుతున్నా దేవుడు నిన్ను చూస్తాడు, నువ్వు హింస పడుతున్నా దేవుడు నిన్ను చూస్తాడు. హింస పెట్టే వారికి ప్రతిఫలం ఇస్తాడు, హింస పడే వారికి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ప్రశ్న ఏంటంటే, మనం ఎవరం? హింస పెట్టేవారమా, హింసను హ్యాపీగా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు అనుభవించేవారమా? సరేక ఎవరు మనం? అది పరీక్షించుకోవాలి. నేను హింస పెడుతున్నా, నాకేం కావట్లా, నేను బాగానే ఉన్నా, వాళ్ళు ఏడుస్తా ఉంటే నవ్వుతున్నా అనుకుంటున్నావు కదా. ఒకరోజు ఉంది నువ్వు ఎంత హింస పెడతావో ప్రతి దండన అంతకంటే ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎంత హింసను అనుభవిస్తావో అంతకంటే ఎక్కువ దీవెన, అక్కడ ఆనందం ఉంటుంది. అవును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి, సువార్త చెప్తే వినట్లా, సువార్త చెప్తే తిడుతున్నారు, సువార్త చెప్తే కొడుతున్నారు, సువార్త చెప్తే చంపుతున్నారు, దేవుని గురించి మాట్లాడితే నిందలేస్తున్నారు, సేవకులను అనేక రకాలుగా బాధ పెడుతున్నారు, అనకపోయినా అన్నారని మాటలు పుట్టిస్తున్నారు, జైళ్ళ పాలు చేస్తున్నారు. వారు సువార్తకు లోబడని వారు. వారి గురించి రాయబడింది, సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేస్తాడు దేవుడు. ప్రతి దండన చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టడండి? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది, జీతం ఉంటుంది. అందుకే మనం సత్క్రియలు చేస్తున్నామా, చెడ్డ క్రియలు చేస్తున్నామా ఒకసారి పరీక్షించుకోవాలా. ఏ క్రియలు పడితే ఆ క్రియలు చేయటం కాదు. నోరుంది కదా, చెయ్యి ఉంది కదా, కళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది కదా, ఆస్తి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, అవకాశాలు ఉన్నాయి కదా అని ఏ క్రియలు పడితే ఆ క్రియలు చేస్తే ఒక రోజున నీ క్రియలకు దేవుడు ప్రతిఫలం, జీతం నమ్మకంగా ఇస్తాడు. అప్పుడు నాకొద్దు అనడానికి ఉండదు. నువ్వు ఏది విత్తుతావో దాన్ని కోస్తావు అని లేఖనం చెప్తుంది. దేవుడు వెక్కిరింపబడడు. ఇప్పుడు నువ్వు మంచి విత్తితే మంచిని కోస్తావు, చెడు విత్తితే చెడును కోస్తావు. ఇక్కడ కూర్చొని వింటున్న వారితోనైనా, యూట్యూబ్లో వింటున్న వారితోనైనా దేవుడు మాట్లాడుతున్నారు. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఉంటుంది. బాధ పెట్టావా, దానికి ప్రతిఫలం ఉంటుంది. బాధ అనుభవిస్తున్నావా, దానికి ప్రతిఫలం ఉంటుంది. మేలు చేస్తున్నావా, దానికి ప్రతిఫలం ఉంటుంది. కీడు చేస్తున్నావా, దానికి ప్రతిఫలం ఉంటుంది. దూషిస్తున్నావా, దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దూషింపబడుతున్నావా, దానికి ప్రతిఫలం ఇస్తాడు. చంపుతున్నావా, దానికి ప్రతిఫలం ఉంటుంది. చంపబడుతున్నావా,
దానికి ప్రతిఫలం ఉంటుంది. గుడ్డోడు కాదు దేవుడు, చెవిటోడు కాదు దేవుడు. లేఖనంలో ఉందా? చెవులిచ్చిన వాడు వినకుండునా, కన్నులిచ్చిన వాడు కానకుండునా. పుష్పమ్మ, దేవునికి కళ్ళు కనబడతాయా? గుడ్డోడా? చెవులు వినబడతాయా? చెవిటోడా? మనకు కళ్ళిచ్చినోడు ఆయన కానకుండా ఉండడు, మనకు చెవిలిచ్చినోడు ఆయన వినకుండా ఉండడు. మనము తీర్చే తీర్పు చొప్పున, మనం కొలిచే కొలత చొప్పున రేపొద్దున మనకి మరలా కొలవబడుతుంది. అందుకే నీ కొలత ఎలా ఉంది, నీ తీర్పు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనుషులు అనుకుంటారు, ఎవరు చూడట్లా, ఎవరు నన్ను ఏం చేయట్లా. ఓకే, కొంతకాలం బాగానే ఉంటారు. ఒక రోజు వచ్చింది, ఆ రోజున దేవుడు అన్నీ చూస్తాడు, అన్నిటి సంగతి తేలుస్తాడు. అందుకే దేవుని బిడ్డలంగా మనం, దేవుని ఎరిగిన వారముగా మనం ఎలా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దశలోనిక సంఘం నిజంగా ఎంత మెచ్చుకొనదగిన సంఘం ఇది. శ్రమలను ఓర్చుకోవడం అంటే అసలు వాళ్ళంత ఆత్మీయులు ఇంకెవరు లేరండి. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి శ్రమ భరిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు, ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు, అయినా వాటన్నిటిని బట్టి కృంగిపోకుండా ఇంకెక్కువ భక్తి చేస్తున్నాడు అంటే అది సాధారణమైన విషయం కాదు. వాళ్ళే అసలైన భక్తులు. ఆమె భక్తురాలు, ఆయనే భక్తుడు. శ్రమలలో కూడా భక్తి చేయడం, కష్టాల్లో కూడా ప్రభువుని ఆరాధించడం, ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి కనపరచడం, వాటిని అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధించడం, అదే నిజమైన భక్తి. అన్నీ బాగున్నప్పుడు కాదు, యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయన చెప్పిన మాట, యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, అందుకే ఇచ్చినందుకు స్తోత్రం, తీసుకున్నందుకు స్తోత్రం అని ఆ రోజే, పోగొట్టుకున్న రోజే వెంటనే దేవుణ్ణి స్తుతించాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో మనకి అనుభవం రావాలి, మన జీవితాల్లో మనకి ఎక్స్పీరియన్స్ రావాలి. అమ్మా, ఓర్చుకోండి, కొంతకాలం భరించండి, కొంతకాలం సహించండి. శ్రమలను సహించిన యోబును మీరు తలంచుకునుడి అంటారు. వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. ఎవరు? అంతే. జీవ గ్రంథంలో వారి పేరు ఉంటుంది, క్రిస్టియన్ హిస్టరీలో ఇక్కడ వారి పేరు ఉంటుంది. ఓర్చుకున్నవారు ఎప్పటికీ నిలిచిపోతారు. 10 మందికి తెలుస్తారు, వామ్మో ఎంత ఓపిక వాళ్ళది అని. అందుకే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నువ్వెంత కోపిస్తివో తెలవటం కాదు లోకానికి, నీలో ఎంత సహనం ఉందో తెలియాలి. ఒక మాట చెప్పండి, సహనం తెలియాలంటే ఏం కావాలా? నీకెంత సహనం ఉందో, నీకు ఎంత ఓర్పు ఉందో తెలియాలంటే ఏం చేయాలా? నీకు బాగా బాధలు రావాలా, కష్టాలు రావాలా, ఇబ్బందులు రావాలా, నిందలు అవమానాలు రావాలా. అప్పుడు తెలిసింది నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది బయటకు వచ్చేది. ఎప్పుడు? బాగా శ్రమలు, బాగా ఇబ్బందులు, బాగా కష్టాలు కలుగుతున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతావు చూడు, అది నిజమైన భక్తి. అంతా బాగున్నప్పుడు అందరూ హల్లెలూయా స్తుతిమయమే పడతారు. ఏం బాలేదు పరిస్థితి, ఎటు చూసిన అయోమయం, ఏం కనపడట్లా,
ఏంటో తెలియట్లా, భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పగలిగితే అది కదా నిజమైన భక్తి. క్రైస్తవులు ఉన్నారు కానీ ఓర్చుకునే క్రైస్తవులు లేరు. క్రైస్తవులు ఉన్నారు కానీ హింస పెట్టే క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, బాధ పెట్టే క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళే క్రైస్తవులు. జనరల్గా క్రీస్తుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ క్రీస్తులాగా ఓర్చుకోవాలి, క్రీస్తులాగా భరించాలి, క్రీస్తులాగా శ్రమ పడాలి. అది క్రీస్తు లక్షణం, క్రీస్తు స్వభావం. మరి నువ్వు ఓర్చుకోవట్లేదు, భరించట్లేదు అంటే అది క్రీస్తు లక్షణం కాదు. అలాంటప్పుడు క్రీస్తు బిడ్డవు కూడా కాదు. బాధ పెట్టే ప్రతి క్రైస్తవుడు, వాళ్ళ సేవకులైనా విశ్వాసులైనా, ఎంత పెద్ద సేవకులైనా ఎంత చిన్న విశ్వాసులైనా, నువ్వు బాధ పెడుతున్నావు, హింస పెడుతున్నావు అంటే నీవు నామకార్థ క్రైస్తవునివి, పేరుకే క్రైస్తవునివి. క్రీస్తు స్వభావం నీలో లేదు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదు. మనం మంచి క్రైస్తవులుగా ఉందాం. మంచి క్రైస్తవులు అంటే ఎవరు? ఓర్చుకునే వారు మంచి క్రైస్తవులు, భరించే వారు మంచి క్రైస్తవులు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి, మన సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమె. కలుపుసుకుందాం, ప్రార్థన చేద్దాం.